గైస్, వెల్కమ్ బ్యాక్ టు లండన్ లో లవ్లీ ఫ్యామిలీ. దసరాకి ముందు రోజు నైట్ ఇది. నేను మా హస్బెండ్ ప్రోగ్రామ్స్ చూసి ఇంటికి వచ్చేసరికి మా ఇంటి దగ్గర మా మామయ్య మేకని కట్టారు. రేపు దసరా కాబట్టి మేకపోతుని అమ్మవారికి బలిస్తారు. మేము జస్ట్ ఇలా గేట్ ఓపెన్ చేసి వచ్చేసరికి ఒక్కటే అరుపులు. ఎందుకు అరుస్తుందో మాకు తెలియదు. మా అత్త వాళ్ళు అందరూ కూడా పడుకుండిపోయారు. ఏం చేయాలో ఏం పెట్టాలో అర్థం కాక మా హస్బెండ్ కొన్ని ఇంట్లో ఉన్నవి తీసుకొచ్చి పెట్టారు, రైస్ అలాగా. అది ఏం తినలేదు. చాలా ఇంట్లో ఉన్న ఐటమ్స్ ట్రై చేసే తినకపోయేసరికి ఫైనల్గా అరటిపళ్ళు పెడితే అది తినడం స్టార్ట్ చేసింది. మా ఇంట్లో ఉన్న ఒక పేడ అరటిపళ్ళు మొత్తం అయిపోయి స్టిల్ ఇంకా అరుస్తుంది. అది కాదని అరటిపళ్ళు ఎడతా మోషన్స్ అయిపోవా? నీకు తెలుసా నిజంగా ఎడతారో లేదో మేకే వచ్చే మోషన్స్ అయిపోతున్నా. మోషన్స్ అయితే అది ఎలా వేస్తుందా? గొద్దులాగా వేస్తుందా? ఒకటి వెళ్ళిపోయింది, ఒక అంటుపండు అది తెచ్చి కడిగేసేటి, అది కూడా తినేస్తుంది. ఆ కింద కూడా ఒకటి పడిపోయినట్టుంది. చూసుకోవద్దు ఇంకా నేను తేడా చేసిందంటే దాని మీద కూడా ఒకటి పడింది. పొడిసిగాలు చూసుకో. మా ఇంటికి దగ్గరలోనే నూకాంబిక అమ్మవారి గుడి, ఆంజనేయ స్వామి గుడి, వినాయకుని గుడి ఉంటాయి. సో మేక ఇంకా అరుస్తుందని మా హస్బెండ్ గుడికి వెళ్ళి అక్కడ ఏమైనా ఉంటే తీసుకొద్దామని వెళ్ళి అక్కడి నుంచి కూడా అరటిపళ్ళు తీసుకొచ్చి పెట్టారు. మా హస్బెండ్ కి బ్యాక్ సైడ్ ఒక ఇల్లులో కనిపిస్తుంది కదా, ట్రీస్ తో ఒక పెయింటింగ్ తో, అదే నూకాంబిక అమ్మవారి ఆలయము. చాలా దగ్గర మా ఇంటికి. చెయ్యి లోపలేస్తున్నా కరిసిగా. ఇంకా అరకూడదు ఈసారి, వాళ్ళలో పడుకోవాలి. ఓకేనా? ఉండి తెస్తున్నాడు, ఇంకా రెండు తెస్తున్నాడు. కష్టం చూస్తుంది అది. పీకదారు మరి టైట్కి కట్టేసినట్టున్నా. తోడ చూడు, లూజ్ ఉందా? నువ్వు సుధా ఒక అంటుకొని అట్టుకొని ఇలా ఇటువైపు కాసి వచ్చేసారి ఏం చేస్తుందో చూద్దాం. అది అట్టకు చేతిలోది. సుధా ఇటువైపు వచ్చి ఇలాగొచ్చి ఏం చేస్తుందో చూద్దాం. అటుకాసి ఇలా టేపు కాసి వెళ్ళు. మళ్ళటెళ్ళు. మళ్ళీ మొదలెట్టేసింది. పడుకున్నదే ఇది రాత్రికి. సొత్తుంది మనిషి. ఇచ్చేసాడు. తిని ఇంకోటి తిని లాస్ట్. చాలు దాన్ని కట్టకూడదేమో, బాగా ఎక్కువ పెట్టిసో. జాలిగా చూస్తుంది. ఇంక పడుకోవాలి అమ్మ, ఇంక అరకూడదు. పడుకో. మళ్ళీ చూస్తుంది. పడుకో. ఇంక లేవు, అయిపోయి అంటుపళ్ళు అయిపోయి. లేవు ఇంకా గొంతుకులో ఉన్నాయి. ఇప్పుడు అక్కడ గిన్నెట్టు గిన్నె తీసి అందులో వేసేస్తుందా మళ్ళీ నీ బాత్రూము? అచ్చా తెచ్చి చూడ. ఇది నెక్స్ట్ డే మార్నింగ్, దసరా రోజు. మా ఇంటికి మా అత్త వాళ్ళ చెల్లి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ వచ్చారు. అంటే మా చిన్న అత్త, మా ముగ్గురు ఆడపడుచులు, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు. మ్యాక్స్ దసరాకి ఎప్పుడు రారు, ఈ ఇయర్ మేము కూడా ఉన్నాం కదా అని ఇక్కడికి వచ్చారు. సో అందరూ ఉండడం వల్ల ఈ ఇయర్ నిజంగా దసరా అంటే ఎలా ఉండాలి అన్నట్టుంది. మంచిగా వెజ్ అండ్ నాన్ వెజ్ ప్రిపేర్ చేశాను. అందరూ మాక్సిమం నా వంటను తినడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అందరికి చాలా బాగా నచ్చింది. నేను కూడా చాలా హ్యాపీ. వెజ్ బిర్యానీ, గుత్తి దొండకాయ, వంకాయ కర్రీ చేసాము. అండ్ అలాగే మటన్ మా అత్తయ్య చేశారు. గారెలు మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర వేసింది. అన్నీ ఒక దగ్గర అయితే క్లమ్జీ అయిపోతుంది, వంట కూడా త్వరగా అవ్వదు అని.
భోజనాలు అయిపోయిన తర్వాత మా పిల్ల గ్యాంగ్ అందరికీ కలిపి మంచిగా పిక్స్ తీసాము. ఒక్కరు కూడా కుదురుగా ఉండేవారు కాదు. ఒక్కరు కరెక్ట్ గా ఉంటే ఇంకొకరు అటు తిరగడం ఇటు తిరగడం. ఈ పిల్లలకి ఫొటోస్ తీయడం అంటే చాలా కష్టం అసలు. ఇంకా మా అక్క వాళ్ళే మిస్ అయ్యారు. మ్యాక్స్ అందరం కలిసాము. పిక్స్ తీసుకున్న తర్వాత దుర్గా అమ్మవారిని దర్శించుకోవటం కోసం అక్కడికి వెళ్ళాము. మా ఇంటి ముందే అమ్మవారిని కూడా పెడతారు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఎవరు మొక్కుకుంటే వాళ్ళ అమ్మవారి విగ్రహాన్ని పెడతారు. ఒకవేళ ఎవరు మొక్కుకోకపోతే కమిటీ వాళ్ళే పెడతారు. మ్యాక్స్ ఇప్పటి వరకు నాకు తెలిసినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరు మొక్కుకొని పెడుతూనే ఉంటారు. ఈ వెండి విగ్రహాన్ని మాత్రం కమిటీ సభ్యులందరూ వచ్చిన చందాతో కొన్నారు ఒక ఇయర్. దసరా ఇలా హ్యాపీగా అయిపోయింది. దసరా రోజు ఈవినింగ్ మా చిన్నత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా అత్తకి 2 సిస్టర్స్, ఒక బ్రదర్. అందులో ఒక సిస్టర్ వచ్చారు మార్నింగ్ అండ్ ఇంకొక సిస్టర్ ఎలమంచిలి రాలేదు. వాళ్ళు న్యూ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో రావడానికి కుదరకపోవటం వల్ల వాళ్ళు రాలేదు. సో మేము అక్కడికి వెళ్తున్నాము. మా చిన్న పాపకి ఎప్పటి నుంచో ఆటోలో ట్రావెల్ చేయాలని ఒక కోరిక ఉండిపోయింది. లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు కూడా మేము ఎక్కించలేకపోయాము. సో అందుకే అందరం ఇలా ఆటోలో సరదాగా బయలుదేరిపోయాము. హలో తమ్ముడు. హలో హాయ్ చెప్పండి. హాయ్ 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 Hi, hi, eating ice cream. Mama. తమ్ముడు ఎంజాయ్ చేస్తున్నారు ఐస్ క్రీమ్. Yum, yum. పర్ని అరే వసి మామకు హాయ్ చెప్పేసి హాయ్ చెప్పు. Eating ice cream. అమ్మ బాయ్ చెప్పే బాలేదంట స్టైల్ కొడుతుంది. స్కూల్ వాళ్ళ ఎక్స్ట్రా ఉండవమ్మా. అరే హాయ్ చెప్పు. కిచెన్ లో స్పూన్ తెచ్చేసుకో. మా చిన్నత్త వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం స్నాక్స్ కి అసలు లోటు ఉండదు. ఏం కావాలంటే అవి తీసుకొచ్చేస్తారు. ఫుల్ గా అక్కడ సమోసాస్, ఐస్ క్రీమ్స్ తినేసి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా అమ్మవారిని నిమజ్జనం చేయడం కోసం అదే రోజు నైట్ అయితే స్టార్ట్ చేసేసారు ప్రోగ్రామ్స్ ఆల్రెడీ. యాక్చువల్గా నవరాత్రులు 9 days వస్తుంది. బట్ ఇయర్ ఎందుకో మా లక్కో ఏంటో తెలియదు కానీ 11 days అయితే ఉంది. సో అందువల్ల మేము లేట్గా వచ్చినా కూడా ఇంకా ఎక్కువ డేస్ బాగా ఎంజాయ్ చేయడానికి అయింది. అమ్మవారి విగ్రహం ఉన్న వెహికల్ కి ముందు వెనక కూడా కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి ఎవ్రీ ఇయర్. సో ఈ ఇయర్ కూడా అలానే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్ వరకు చూడండి. 3 or 4 డిఫరెంట్ టైప్ ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు. అందులో ఒక ప్రోగ్రామ్ మా ఊర్లో వాళ్ళే వేశారు. ఈ ఇయర్ మాత్రం హ్యాట్స్ వేసుకొని కొంతమంది డాన్స్ చేశారు. అది కొంచెం నాకు డిఫరెంట్ గా అనిపించింది అండ్ బాగుంది కూడా. లాస్ట్ అండ్ ఫైనల్ గా అమ్మవారికి పసుపు, కుంకుమ, పళ్ళు సమర్పించుకుంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మ్యాక్స్ అందరూ ఇస్తారు. వెహికల్ పై ఎక్కించి అమ్మవారిని ఊరంతా కూడా తిప్పించి ఫైనల్ గా నైట్ అంటిల్ 2-3 అరౌండ్ ఆ టైంలో నిమజ్జనం చేసేస్తారు. ఆల్మోస్ట్ 4 years అయిపోతుంది దసరా ఉత్సవాల్లో పాల్గొని. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎవ్రీడే ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటే బయటకు వచ్చి వాళ్ళు కూడా, మా చిన్నది కూడా చాలా యాక్టివ్ గా పాల్గొనడానికి ట్రై చేసేది. మా ఊర్లో వాళ్ళది ఒక ప్రోగ్రామ్ అని చెప్పాను కదా, అది ఇదే. ఇలా చిన్నపిల్లలందరూ నేర్చుకొని చాలా చక్కగా రెడీ అయ్యి పర్ఫామ్ చేశారు. చాలా బాగుంది.
సో ఫైనల్గా ఇక దసరా ఉత్సవాలు హడావిడంతా అయిపోయింది. నేను మార్నింగ్ నెక్స్ట్ డే లేచేసరికి మా మామయ్య కింద అంతా క్లీన్ చేసేసారు. నాట్ ఓన్లీ టుడే, నేను ఇండియా వచ్చినప్పటి నుంచి కూడా ఎవ్రీడే మార్నింగ్ నేను పడుకొని లేచేసరికి తుట్టేయడం, మాప్ చేసేయడం అన్నీ కూడా చేసేస్తున్నారు. సో ఎలాగో కింద ఫ్లోర్ క్లీన్ అయిపోయింది కాబట్టి పైకి నేను క్లీన్ చేద్దామని వచ్చాను. ఇది మా ఇంటికి ముందే హాస్పిటల్. 2021లో ఫస్ట్ టైం మేము యూకే వెళ్ళేటప్పటికి ఇక్కడ అసలు ఏం హాస్పిటల్ లేదు, అంతా ఓపెన్ గా ఉండేది. ఇప్పుడు కంప్లీట్ హాస్పిటల్ వచ్చేసింది. కింద ఫ్లోర్ లో 2 రూమ్స్, హాల్ అండ్ కిచెన్ అండ్ అలాగే బాల్కనీ ఉంటుంది. సేమ్ అలానే పైన కూడా హాల్, పూజ రూమ్ అండ్ అలానే 2 రూమ్స్ రౌండ్ గా బాల్కనీ కూడా ఉంటుంది. అక్క నేను ఉన్నప్పుడు ఒకరు ఇలా తుడుచుకొని ఒకరు మాప్ పెట్టుకొని అలా సరదాగా మాట్లాడుకుంటూ పని చేసేసుకునే వాళ్ళమి పైన. మ్యాక్స్ అందరూ కిందే ఉండేవాళ్ళం కాబట్టి పైన అంత త్వరగా పాడయ్యేది కాదు. వీక్లీ వన్స్ ఆర్ 15 డేస్కి వన్సే ఓన్లీ మాప్ చేసేవాళ్ళమి. 2 డేస్కి ఒకసారి పైన తుడిచేది అక్క. అక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్న థ్రెడ్ మిల్ అయితే జస్ట్ అలా తుడుచుకోవడానికి తప్ప వాడే వాళ్ళు ఎవ్వరూ లేరు. మేము యూకే వెళ్ళక ముందు కొన్నారు మా హస్బెండ్ వాళ్ళు డైలీ థ్రెడ్మిల్ పై వాక్ చేద్దాము అని. బట్ వాళ్ళు కూడా పెద్దగా యూజ్ చేసింది ఏం లేదు. కొన్న కొత్తలో దానిపైన ఇంట్రెస్ట్ తో అందరూ యూజ్ చేసేసే వాళ్ళము. తర్వాత స్లోగా తగ్గించేసాము. మేమందరం కింద ఉన్నప్పుడు ఒకసారి మా పాప అందులో చేయి పెట్టేసింది, కొంచెం చేయి రప్చర్ అయింది. అప్పటి నుంచి దాన్ని కంప్లీట్ గా పైకి ఎత్తి పెట్టేసాము. ఇది వచ్చేసి సందు, మొత్తం హాల్ అండ్ రూమ్ వేస్ కి కంప్లీట్ గా ఇలా సందు ఉంటుంది. మేమందరం ఉన్నప్పుడు బాగుండేది. బట్ ఇప్పుడు ఓన్లీ అత్త మావయ్య ఉండటం వల్ల అంతగా యూజ్ కూడా అవటం లేదు పైన వీళ్ళెవరికి. అలానే రెంట్ ఇవ్వడానికి కూడా అవ్వదు డూప్లెక్స్ హౌస్ వల్ల. బయట నుంచి చూస్తే మాత్రం మా హౌస్ 3 ఫ్లోర్స్ లా కనిపిస్తుంది. బట్ 2 ఫ్లోర్సే. పైన వచ్చేసి స్టెప్స్ కి కూడా ఒక రూమ్ లా బిల్డ్ చేశారు. సో దాని వల్ల ఇంకొక రూమ్ లా కనిపిస్తుంది. సో ఫైనల్ గా దసరానైతే ఈ విధంగా మా ఫ్యామిలీ మెంబర్స్ తో బాగా ఎంజాయ్ చేసాము. దసరా అయిపోయి చాలా మంత్స్ అయిపోయింది, కుదరక చాలా లేట్ గా పోస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడితో ఈ వీడియోని కంప్లీట్ చేసేస్తున్నాను. ఇంకా మేము 1 మంత్ స్టే చేసాం కదా, ఈ 1 మంత్ లో మేము ఇంకా ఎలా ఎంజాయ్ చేసాం అనేది నా ఫర్దర్ వీడియోస్ లో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.